హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి. సో ప్రీవియస్గా కూడా నేనైతే ఒక వీడియో చేయడం జరిగింది. సో తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు వాళ్ళ కోసం మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్కీమ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్లకు 3 lakhs వరకు అయితే లోన్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతకీ ఆ స్కీమ్ నేమ్ ఏంటి, సో కంప్లీట్గా ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, మనకు లోన్ కూడా ఎలా కేటగిరీ వైజ్ ఇస్తారో కంప్లీట్గా అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొత్త స్కీమ్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది కదా. సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి రాజీవ్ యువ వికాసం అండి. సో ఈ రాజీవ్ యువ వికాసం పథకం ఏదైతే ఉంటుందో ఇది రేపటి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మంత్ 17th నుంచి ఏప్రిల్ 5th వరకు అప్లికేషన్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. సో మన తెలంగాణకి సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో వాళ్ళకు ఒక మంచి అవకాశం అయితే అనుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. సో డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదేంటంటే మనకు 17th నుంచే స్టార్ట్ కాబట్టి సో అఫీషియల్గా మీరు ఈ స్కీమ్ నేమ్ కొట్టంగానే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు రావడం జరుగుతుందండి. సో అందులోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు 20 days టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం మనకు 3 lakhs వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అయితే మనకు ఆప్షన్ ఉందండి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ లోన్స్ వచ్చేసి మనకు కేటగిరీ వైజ్ డివైడ్ చేసి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకు 3 కేటగిరీ వైజ్గా మనకైతే లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అట్లా అనేసి మనకు లోన్స్ అయితే ఇస్తున్నారు. సో ఒక్కో కేటగిరీకి మనకు ఎంతవరకు లోన్ ఇస్తున్నారు, అంతేకాకుండా మనకు ఈ లోన్స్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చూసేద్దాము. సో ఈ లోన్స్ ప్రాసెస్ కంప్లీట్గా వచ్చేసి మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయితే ఉంది కదా అండి జూన్లో. సో అప్పటి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి లోన్స్ అయితే వస్తాయి. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకు కేటగిరీ 1 వైజ్గా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి అమౌంట్ అప్ టు మనకు 1 lakh rupees అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకు 80% అయితే డిస్కౌంట్ ఉంటుందండి, సబ్సిడీ అయితే లభిస్తుంది. సో కేటగిరీ 2 చూసుకున్నట్లయితే అప్ టు 2 lakhs వరకు అయితే ఇస్తారు. సో 70% అయితే మనకు ప్రభుత్వం అయితే రాయితీ కల్పించడం జరుగుతుందండి. అంతేకాకుండా లాస్ట్ అండ్ ఫైనల్గా కేటగిరీ 3 చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకు 3 lakhs వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో కూడా మనకు 60% వరకు అయితే రాయితీ లభిస్తుందండి. సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి. సో ఈ అమౌంట్తో మనకు చాలా చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవడం కానివ్వండి, సో స్టడీస్ కూడా ఇన్ కేస్ ఏదైనా హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళకు చాలా బెస్ట్గా అయితే ఉంటుందండి. సో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో కంపల్సరీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకు 17th నుంచి స్టార్ట్ అయ్యింది. సో 5th వరకు మనకు అప్లికేషన్ అయితే తీసుకుంటారు కాబట్టి అప్లై చేసుకోండి. సో డెఫినెట్లీ ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్. ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఈ స్కీమ్ నేమ్ అయితే ఒకసారి సెర్చ్ చేయండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.